చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ భీకర పేలుడు దాటికి ఇప్పటి వరకు 21 మంది మరణించగా మరో 61 మంది తీవ్రంగా గాయపడినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు, అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. అటు ఈ ప్రమాద తీవ్రతను గమనించిన చైనా ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేసింది. క్షతగాత్రుల్ని సమీపంలోని హాస్పిటల్స్ కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న రెస్క్యూ టీమ్స్ శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. బాణాసంచా తయారీలో భద్రతా ప్రమాణాల లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా అన్న కోణంలో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విషాద ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ ఘటనపై స్పందించారు. అదృశ్యమైన వారిని వెతికేందుకు, గాయపడిన వారికి చికిత్స అందించేందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన అంశాలను త్వరగా గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కీలక పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని, ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.